ఈ పాదులకి ఇది మేబీ ఎన్నో టైంలో నాకు కూడా గుర్తులేదు. చాలాసార్లు హార్వెస్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ హార్వెస్ట్ చేస్తాము. ఎవ్రీ వీక్ మాకు ఈ 2-3 మొక్కలకే చాలా హార్వెస్ట్ వస్తుంది. దాదాపు 1/2 కిలో కంటే ఎక్కువ హార్వెస్ట్ వస్తుందన్నమాట. మేము 2 టైమ్స్ అలా దాపెట్టుకున్నామంటే మాకు మంచిగా ఫుల్గా కర్రీ అవుతుందన్నమాట. ఈ చిక్కుడుకాయలు మాత్రం ఎవ్రీ టైం బాగా వస్తాయి. అయితే ఇవి సీడ్తో గ్రో చేసామన్నమాట. అంటే ఇది ఆల్రెడీ మన పంటనే మళ్ళీ సీడ్స్ పెట్టాము. అంటే మనం పెంచిన మొక్కలే మళ్ళీ చిక్కుడుకాయలు వచ్చినప్పుడు అవి మళ్ళీ సీడ్స్ వేసాము. సీడ్స్ వేస్తే ఇవి ఇలాగ వస్తున్నాయి అనమాట. ఇవి ఒకే దగ్గర చాలా గుత్తులుగా ఉంటాయి అన్నమాట. చూడండి ఒక్క ఏరియాలో ఎన్ని వస్తున్నాయో. సో ఇది ఏంటంటే ఇప్పుడు మేము హార్వెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఏవైతే డెడ్ స్టెమ్స్ ఉంటాయో పెద్దవి ఉంటాయి కదా స్టెమ్స్, అవన్నీ కూడా కట్ చేసేస్తాం అనమాట. కట్ చేసేసిన తర్వాత మళ్ళీ నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాము. డెడ్ లీవ్స్ అవన్నీ ఉంటాయి కదా అవి కూడా కట్ చేసేస్తాము. కట్ చేసేసిన తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాము. నీమ్ ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత సాయిల్లో కూడా నీమ్ ఆయిల్ వేస్తాం అనమాట. నీమ్ ఆయిల్ మేము 1 లీటర్కి 5 ml నీమ్ ఆయిల్ కలిపి వేస్తాము. అలాగే మేము దీని తర్వాత హార్వెస్ట్ తర్వాత దీనికి ఫర్టిలైజేషన్ కూడా ఇస్తాము. చలికాలంలో అయితే ఎక్కువ కొంచెం మస్టర్డ్ కేక్ పౌడర్ ఉంటుంది కదా అది ఎక్కువగా మిక్స్ చేస్తాము. అలాగే మిగతా ఎన్పికే, బోన్ మీల్, ఇంకా చున్నము ఇవన్నీ కూడా కాంబినేషన్లో ఇవి మిక్స్ చేసి ఇస్తూ ఉంటాము. ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివన్నీ. సో దీని తర్వాత ఖచ్చితంగా హార్వెస్ట్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఫర్టిలైజేషన్ వస్తుంది. మధ్యలో కూడా అప్పుడప్పుడు ఫర్టిలైజేషన్ చేస్తూ ఉంటాము. అంటే వారానికి ఒకసారి కొంచెం వేస్తూ ఉంటాం అనమాట. చిన్న పాట్స్ కదా అందుకే ఒక్కసారి వేసేస్తే ఎండిపోతాయి మొక్కలు. అందుకే కొంచెం వేస్తూ ఉంటాం అనమాట. అలాగే వారానికి ఒకసారి ఇవ్వకపోతే ఏమవుతుందంటే అవి డల్ కూడా అయిపోతూ ఉంటాయి. అలాగని ఓవర్ ఫర్టిలైజేషన్ చేయము. జస్ట్ కొంచెం లైట్గా ఇస్తూ ఉంటాం అనమాట.